బిజినెస్ న్యూస్. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో ప్రారంభమైన పరిస్థితి. ఇక ఇటు సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 130 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతా ఉన్నాయి. చూస్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, సిప్లా, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, టెక్ మహేంద్ర, టాటా మోటార్స్, హిందాల్కో, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతా ఉన్నాయి. మనం చూస్తే నిఫ్టీ 50 23,217 దగ్గర ఉంది, 113 పాయింట్ల డౌన్లో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 76,366 దగ్గర ఉంది, 251 పాయింట్ల డౌన్లో. ఐటీ అన్ని కూడా, బ్యాంక్ నిఫ్టీ కూడా అన్ని కూడా నష్టాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ సందేహాన్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఏంటి సార్ ట్రంప్ టారిఫ్ల నిర్ణయం ఏదైతే ఉందో ఇటు ఆసియా మార్కెట్లను అయితే పూర్తిగా ఒక కుదిపినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి, నష్టాల్లో వెళ్తా ఉన్నాయి. ఏంటి సార్, మొదటగా ఈ టారిఫ్ల గురించి మాట్లాడుకుందాం. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవన్నీ బేసికలీ టారిఫ్ అనేది రెప్రోకేషన్ టారిఫ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డిస్కౌంట్ అయిపోయినట్టే మనకు అనిపించండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ట్రంప్ అనౌన్స్ చేయటం, మార్కెట్ పడతాం, మళ్ళీ అగైన్ నెక్స్ట్ 2-3 days లో పోస్ట్ పోనింగ్ అంటాం, లేదంటే కొన్నిటిని రీట్రేస్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో అంటే ఫార్మా అండ్ మెటల్స్, కొన్ని సెక్టర్స్ లో అసలు టారిఫ్ మాట ఎత్తలేదు. సో అదే మనకి ఈ రోజు రిఫ్లెక్ట్ అవటం చూస్తున్నాం. ఫార్మా అన్ని కూడా చాలా చాలా బాయింట్ గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. బట్ మన మార్కెట్స్ చూస్తే అంటే ట్రంప్ టారిఫ్స్ వాటికన్నా ముందే మనం ప్రిపేర్ అయిపోయి ఉంది మన మార్కెట్. ఎందుకంటే ఎప్పుడైతే 2 weeks బ్యాక్ 22,000 నుంచి ఆల్మోస్ట్ 23,800 దాకా వెళ్ళటం చూసాము. ఇన్ఫాక్ట్ మొన్న కరెక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసినట్టే మనకు అనిపించింది. ఎందుకంటే మొన్న మనకు ఒక బిగ్ ఫాల్ రావటం చూసాం, 300 పాయింట్స్, అండ్ నిన్న ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ పెరగటం చూసాం. అండ్ అగైన్ ఈ రోజు కూడా ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే డిస్కౌంట్ చేశాయని మనకి అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ ట్రెండ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 23,100 దగ్గర సపోర్ట్ పాయింట్ ఉన్నప్పటికీ ఇన్ఫాక్ట్ ఈ రోజు ఎక్స్పైరీలో ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక ఇంకో 200 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి 300-400 పాయింట్స్ డౌన్ సైడ్ ఉన్నా కూడా ఇట్స్ బికమ్స్ ఎ బై ఆన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. యా, ఐ థింక్ ఐటీ చాలా చాలా ఎఫెక్ట్ అయిందండి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఐటీ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరగటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 3% కట్ రావటం చూసాం ఐటీలో. సో అక్కడ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ అని ఇండికేషన్ చేస్తుంది. బట్ మనీ సీరియస్లీ ఐ థింక్ ఐటీ నుంచి ఫార్మాకి అయితే మూవ్ అవుతుంది దాఖిదలు అయితే యాజ్ ఆఫ్ నో కనపడుతుంది. బట్ ఓవరాల్ గా మార్కెట్ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో డైజెస్ట్ చేసేసుకుంటుంది వాట్ ఎవర్ ట్రంప్ ఇష్యూస్ ఏమున్నా కూడా. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 50,600 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ నిన్నటి లో అండ్ మొన్నటి లో కూడా అదే. అండ్ మేబీ ఇక్కడ నుంచి ఓన్లీ రిజల్ట్స్ విల్ టేక్ ద మార్కెట్ డైరెక్షన్ అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే 10th నుంచి మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది, మంచి కంపెనీస్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి మేబీ కొద్దిగా పాజిటివ్ ట్రిగర్ ఆర్బీఐ నుంచి వచ్చిందంటే కనుక మన మార్కెట్ ఐ థింక్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఏదైతే ఉందో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా అది రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనప్పటికీ నిఫ్టీ 22,800 కింద అండ్ బ్యాంక్ నిఫ్టీ 50,000 కింద క్లోజ్ అయితేనే వరి ఉంది. అదర్వైజ్ రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ టిప్స్ కానీ చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఫార్మా ఫర్ లాంగ్స్ ఒకవేళ మార్కెట్ పడితే కనుక. రైట్ సార్, మీతో మాట్లాడడానికి నాగార్జున గారు ఉన్నారు కాలర్. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కిర్లాస్కర్ ఆయిల్ ఇంజన్ ప్లస్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎక్కడ బై చేయొచ్చు? కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు సార్? కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొంచెం యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. ఎందుకంటే 744 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్టాక్ ఆల్రెడీ కరెక్ట్ అయ్యి 1450 నుంచి ఇన్ఫాక్ట్ 3 months లో ఏదైతే ఉందో 544 రావటం చేసాం. దాని తర్వాత హయ్యర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ స్టాక్ లో. సో ఫస్ట్ హై 544, సెకండ్ హై 571. సో ఇక్కడ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. ఒకవేళ మీకు ఇన్ కేస్ మార్కెట్ ఇంకా కరెక్ట్ అయ్యి అబౌట్ 630 వస్తే కనుక అప్పటికల్లా ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 743. సో 200-day మూవింగ్ యావరేజ్ ఉందో 933 అయితే ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అప్ సైడ్ అబౌట్ 200 rupees, డౌన్ సైడ్ 100 rupees. ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ కిర్లోస్కర్ స్టాక్.
ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అనిపిస్తుందండి స్టాక్ లో. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తే కనుక 780 నుంచి ఆల్మోస్ట్ 400 దాకా పడుతుంది చూసాం. కరెంట్లీ 500 ఉంది. అఫ్ కోర్స్ ఈ స్టాక్ కి కొద్ది రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ దీన్ని స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ స్టాక్ అరౌండ్ 460 వస్తేనే ఒక మంచి బై అవుతుంది. బికాస్ 400 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. సో 60 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది అప్పుడు. అండ్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక మేబీ 640 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 460 వచ్చినప్పుడు అబౌట్ క్లోజ్ టు 180 రూపీస్ రిస్క్ అండ్ రివార్డ్ అండ్ 60 రూపీస్ రిస్క్ కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే యాజ్ ఎ ట్రేడింగ్ పెట్టి కన్సిడర్ చేయమని సజెస్ట్ చేస్తాం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేంద్ర గారు, అది డిక్సన్ టెక్నాలజీస్ నుండి వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రెష్ గా తీసుకోవడానికి ఓకేనండి? రెండు కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. సో వోల్టాంప్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ 7125 దగ్గర ట్రేడ్ అవుతుంది. వే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ దీనికి ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 6300 దగ్గర ఉందండి. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ మంత్ కూడా అదే బాటమ్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 6051 దగ్గర. సో దట్ విల్ బికమ్ ఏ మేజర్ సపోర్ట్. స్టాక్ ఆల్రెడీ 14,800 నుంచి కరెక్ట్ అవుతొచ్చింది కాబట్టి ఐ థింక్ యూఆర్ ఎ గుడ్ అబ్జర్వర్. ఐ థింక్ మీరు ఎస్ఐపి మోడ్ లో యూ షుడ్ ట్రై టు బై అండి. ఎందుకంటే మనం 7,000 లో ఒకటేసారి మొత్తం క్వాంటిటీ కొంటే మళ్ళీ 6,000 వస్తే కనుక వీళ్ళు రిపెంట్ అదే అన్ని కొనేసాం కదా. సో డెఫినెట్లీ అప్ టు 6,000 మీరు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఆల్ టైమ్ హై 14,800 వెళ్ళకపోయినా కూడా దీని ఇనిషియల్ టార్గెట్ మేబీ అరౌండ్ 11,000 వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో 1,000 రూపీస్ డౌన్ సైడ్ అండ్ 4,000 రూపీస్ అప్ సైడ్ 6 to 8 క్వార్టర్స్ కోసం మీరు డెఫినెట్లీ షుడ్ బై వోల్టాంప్. అండ్ డిక్సన్ టెక్నాలజీస్ హై బీటా నేమ్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇది F&O లో కూడా ఉన్న నేమ్ స్టాక్ ఇది. సో స్టాక్ 19,200 నుంచి కరెక్ట్ అయ్యి 13,000 కి వచ్చినా కూడా ఐ థింక్ దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 10,900 దగ్గరే ఉందండి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2,500 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఈ స్టాక్ కి మీరు కొద్ది టైం ఇవ్వచ్చు బై చేయడానికి. లేదంటే కనుక ఎస్ఐపి మోడ్ లో యూ షుడ్ ట్రై టు బై. ఈవెన్ డిక్సన్ కూడా ప్రాబల్ టార్గెట్ దీనిది 16,000 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో అబౌట్ 3,000 పాయింట్స్ అప్ అండ్ 2,000 పాయింట్స్ డౌన్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ గుడ్ రిస్క్ టు రివార్డ్. డెఫినెట్లీ డిప్స్ వస్తే మాత్రం కొనే ప్రయత్నం చేయండి. రైట్ సార్, రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నాట్కో ఫార్మా ఫ్రెష్ బై గానీ ఎంట్రీ ప్రైస్ గానీ చెప్పండి. ఇంకోటి టాటా మోటార్స్ 954 హోల్డింగ్స్ ఉన్నాయండి, యావరేజ్ చేసుకోవచ్చా? మీరు రెండు కూడా ఆ సెక్టర్స్ లో వీక్ స్టాక్ ఎంచుకున్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే నాట్కో మనం చూసాం ప్రాబ్లీ వన్ బ్యాడ్ రిజల్ట్ ఎట్లా కొలాప్స్ అయిందో స్టాక్ 1,300 నుంచి ఆల్మోస్ట్ 750 దాకా రావటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఈ స్టాక్ కి మల్టీ మంత్ లోస్ చూస్తే కనుక 2023 నవంబర్ లో 723 లో రావటం చూసాం. సో ఐ థింక్ అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో హరీలో అయితే పెరగకపోవచ్చు అండి నాట్కో, ఎందుకంటే మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 903 దగ్గర ఉంది, తర్వాత 950 దగ్గర ఉంది. అదేవిధంగా థర్డ్ రెసిస్టెన్స్ మనం చూస్తే కనుక 1140 దగ్గర ఉంది. సో హరీలో అయితే పెరిగే స్టాక్ కాదు ఇది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 720 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. బట్ పుల్ బ్యాక్ వచ్చే అరౌండ్ 1140 వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ సిమిలర్లీ ఆటో నేమ్స్ లో టాటా మోటార్స్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్ బేసికలీ ఐ థింక్ కంపేర్ టు అదర్ నేమ్స్ లైక్ మహీంద్రా ఇవన్నీ చూస్తే కనుక. సో టాటా మోటార్స్ టాప్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 70% రిట్రేస్ అవటం చూసాం. వేరే మహీంద్రా ఇవన్నీ కూడా 15 to 20%. బట్ దీనిలో కూడా గుడ్ థింగ్ ఏంటంటే 600 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ 606 లాస్ట్ మంత్ లో వచ్చింది. సో లోవర్ లెవెల్స్ లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ వరీ అయితే అవ్వాల్సింది లేదు. ఇన్ఫాక్ట్ మీరు 950లో కొన్నారు, ఒకవేళ యావరేజ్ చేయగలిగితే కనుక ఈ షుడ్ డూ అండి 650 ఆ రేంజ్ లో. బట్ ఫ్రెష్ గా ఉన్నాయి 590 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చేది 820 వెళ్తే కనుక ఫ్రెష్ ఏదైతే కొన్నారో మీరు సెల్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ మీకు 2 years టైం ఫ్రేమ్ ఉంది హోల్డ్ చేస్తానంటే కనుక మేబీ 10 to 15% పర్ యానం కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్ మనకు. విజయబాబు గారు అడుగుతున్నారు ఏదైతే ఈ అంబర్ సార్, అంబర్ అండ్ గాడ్ఫ్రై ఫిలిప్పీన్స్ ఈ రెండు కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రాబ్లీ ఐ థింక్ ఇది కూడా వీక్ నేమే అండి స్టాక్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కొద్దిగా రికవర్ అయినప్పటికీ ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ లో తీసుకుంటేనే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. సో 6,900 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ స్టాక్ కి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 5,800 దగ్గర ఉంటుంది. ఎందుకంటే
ఈ స్టాక్ మూవ్ మనం చూస్తే కనుక 2100 నుంచి ఆల్మోస్ట్ 8100 దాకా పెరగటం చూసాం. అండ్ ఒక మేజర్ కరెక్షన్ కి ఇంకా గురి కాలేదని చెప్పాలి. సో డిప్స్ లో కొంటే ఇట్స్ ఏ గుడ్ అడ్వాంటేజ్ అని అంటాను. గాడ్ఫ్రే ఫిలిప్స్ వి ఆల్ నో అండ్ ఇట్స్ సిగరెట్ కంపెనీ బేసికలీ. సో ఐటీసీ తోటి ఆల్మోస్ట్ ఇట్ కంపీట్స్ ఇన్ సిగరెట్. బట్ ఈ స్టాక్ కూడా అగైన్ ప్రాబ్లీ 4100 నుంచి 7160 లాస్ట్ 3 months లోనే పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ 8480 ఆల్ టైమ్ హై దీంది. ఐ థింక్ 2024 సెప్టెంబర్ లో రావటం చూసాం. సో 8500 వరకు పొటెన్షియల్ ఉన్నా కూడా డౌన్ సైడ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉందండి ఈ స్టాక్ లో. మేబీ 6300 వస్తేనే ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. రెండు కూడా మీరు మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ ని పిక్ చేశారు, కానీ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదు. కానీ ఇప్పుడు నేను చూస్తుండగానే ఆ 50 పాయింట్స్ పడిపోయాయి సార్ రెండిటికి. యా, బేసికలీ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ లో లిక్విడిటీ తక్కువ ఉంటుందండి. సో యావరేజ్ మీకు పర్ డే 1 lakh కైండ్ ఆఫ్ ట్రేడ్ అయ్యే స్టాక్ అండ్ హై నేమ్స్ కాబట్టి ఎవరైనా వచ్చి ఒక 500 shares అమ్మాలన్నా కూడా 30-40 రూపీస్ కిందనే అన్ని పోతాయి. సో అది పెద్ద ఆశ్చర్యం అయితే లేదండి. రైట్ సార్, నారాయణరావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. సార్ రాజేంద్ర సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సల్సా టెక్నాలజీ సార్ 8000 shares ఉన్నాయి. ఏదండి? సల్సా టెక్నో ఇంజనీరింగ్. సల్సార్ అండి. అవును సార్, సల్సా టెక్నో ఇంజనీరింగ్ ఒకటి, హెచ్సిసి ఒకటి. ఓకే. సో సల్సార్ ఎలక్ట్రిక్ మీరు అనేది 1100 టెక్నో సార్, టెక్నో ఇంజనీరింగ్ సార్. ఓకే. సల్సార్ బేసికలీ ఐ థింక్ మీరు బేసికలీ యూఆర్ ఇంటూ పెన్నీ స్టాక్స్ అండి. సో వీటిలో పెద్ద చెప్తా కూడా లేదు. ఈ స్టాక్ హిస్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ 2024 ఫిబ్రవరిలోనే టాప్ అవుట్ అయింది. వేరే మిడ్ క్యాప్స్ అన్ని కూడా ప్రాబ్లీ సెప్టెంబర్ నుంచి కరెక్షన్ అవుతాయి, ఇది ఫిబ్రవరి నుంచి కరెక్ట్ అవటం మొదలెడుతుంది. ఇవన్నీ కైండ్ ఆఫ్ పంప్ అండ్ డంప్ స్టాక్స్ అంటామండి. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక నవంబర్ 2023లో 9 రూపీస్ ఉన్నది, ఫిబ్రవరి వచ్చేసరికి 33 రూపీస్ అయింది 2024. సో 3 months లోనే 9 రూపీస్ 33 అవుతాయి. దెర్ ఇస్ నో రీజన్. అండ్ అక్కడ నుంచి స్లోగా డ్రిఫ్ట్ అవుతూ ప్రీవియస్ లో కూడా బ్రీచ్ అయ్యి 780 దాకా వచ్చింది. సో ఇలాంటి స్టాక్స్ లో ఉంటాం, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. అండ్ మనకి ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ మీద నమ్మకం పోతుంది ఇలాంటి స్టాక్స్ మనం హైలో కొని కిందకు వచ్చేస్తే. సో అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ కొనుంటే కనుక ఐ థింక్ యువర్ స్ట్రక్ విత్ ద స్టాక్. మేబీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 13 నుంచి 16 మధ్యలో, ఆర్ మేబీ ఒకవేళ మంచి మార్కెట్ వస్తే కనుక హై సైడ్ ఇట్ క్యాన్ గో అప్ టు 20, అంతకు మించి కనిపించలేదు యాజ్ పర్ చార్ట్స్. సో అక్కడ ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తారు. అలాగే మార్కెట్ చాలా డౌన్ లో ఉన్నాయి సార్. బుక్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది. స్టాక్ పిఈ కూడా 33.4 ఉంది. మార్కెట్ క్యాప్ కూడా స్టాక్స్ ఏమవుతుందంటే బేసికలీ నెక్స్ట్ బుల్ మార్కెట్ లో కనుక్కోవడం మనకి. సో దట్స్ వాట్ ఈ సెడ్. హెచ్సిసి కూడా సిమిలర్ స్టోరీ. అఫ్ కోర్స్ దీనిలో 19 and 18 మధ్యలో కొద్దిగా స్ట్రెంత్ అయితే ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఈ స్టాక్ కూడా పుల్ బ్యాక్ వచ్చి ఒకవేళ 36 నుంచి 39 అవుతే కనుక ఐ థింక్ యూ షుడ్ చూస్ ఎ బెటర్ స్టాక్స్. మార్కెట్ లో అయితే నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనతో మాట్లాడడానికి గంగాధర్ గారు ఉన్నారు, కాలర్. గంగాధర్ గారు నమస్తే. నమస్కారం సార్. రాజేంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ ఇప్పుడు ఎంట్రీ కావచ్చా? ఇన్ఫోసిస్, ఇంకోటి ఏదంటే హెచ్సిఎల్ టెక్. యా, బేసికలీ ఐటీ నిఫ్టీ మనం చూస్తే కనుక మల్టీ మంత్ లో దగ్గర ట్రేడ్ అవుతున్న టైం అండి. సో ఇంకొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా వెరీ గుడ్ నేమ్స్. సో హెచ్సిఎల్ టెక్ మనం చూస్తే కనుక ఇది కూడా మల్టీ మంత్ లోస్ దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఐ థింక్ 2024 జూన్ లో ఇది 1236 దాకా రావటం చూసామండి. సో వర్స్ట్ కేస్ 1230 అనుకుంటే కనుక షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్. సో రీజన్ ఏంటంటే మనం లో కొనలేం ఏ స్టాక్ కూడా, అండ్ హైలో అమ్మలేం కాబట్టి ఈ షుడ్ బై సమ్వేర్. సో 1480 నుంచి 1230 వరకు డెఫినెట్లీ ఇట్స్ అక్యుములేషన్. ఆల్రెడీ 2000 నుంచి 1480 క్లోజ్ టు అబౌట్ 25-30% ఆల్రెడీ కరెక్ట్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 10 to 15% ఉంది కాబట్టి అక్యుములేట్ అని చెప్తాను. అండ్ ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా సిమిలర్ చార్ట్ అండి. సో 1358 ప్రీవియస్ బాటమ్ ఇది. ఆల్రెడీ స్టాక్ మనకి 1990 నుంచి కరెక్ట్ అవుతూ 1506 దాకా రావటం చూసాం. సో 1358 వచ్చేసరికి రెండు కూడా ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఐ మీన్ ఇన్ఫోసిస్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. రెండు స్టాక్స్ కూడా ప్రాబ్లీ ఒకసారి ట్రంప్ టారిఫ్స్ కానీ లేదంటే ఈ స్లో డౌన్ ఇన్ ఐటీ ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కనుక సబ్సైడ్ అయిపోతే కనుక ఈజీగా
1-2 quarters లోనే 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్. అండ్ ఒకవేళ మీరు కొన్న ప్రైస్ కన్నా కిందకు వచ్చినా కూడా నో వరీ స్టాక్స్ అండి. సో 1 year 1.5 year టైం ఫ్రేమ్ లో డెఫినెట్లీ రెండు కూడా పై. రైట్ సార్, అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా వచ్చేసారు, మనం మాట్లాడవచ్చు. దానికి సంబంధించి కూడా చూస్తే హిందాల్కో షేర్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు రామకృష్ణ గారు. ఐ థింక్ హిండాల్కో ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి ఇప్పుడు. సో బాటమ్ నుంచి ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఎలా పెరిగాయి, ఈ స్టాక్ కూడా పెరిగింది. సో 557 నుంచి లాస్ట్ మంత్ 715 హై వెళ్ళటం చూసాం. బట్ హిండాల్కో ఏంటంటే కొద్దిగా కాంట్రవర్సీ నేమ్ ఇది. సో ప్రాబ్లీ కొన్ని ఈవెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయంటే కనుక సడన్లీ 5-7% ఆర్ 10% కరెక్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ ద ప్రమోటర్ ఇష్యూస్ అండ్ ఆల్. బట్ అగైన్ మీరు కొనాలి అనుకుంటే కనుక ఐ థింక్ 620 ఈజ్ అ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్. సో అక్కడ మీరు కొనే ప్రయత్నం చేయండి. అండ్ దీని రేంజ్ అనేది 620 నుంచి 780 మధ్యలో అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కదలాడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, లలిత గారు ఉన్నారు. లలిత గారు నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. బజాజ్ ఆటో అండ్ ఓఎఫ్ఎస్ఎస్ ఇప్పుడున్న రేట్ లో తీసుకోవచ్చండి? బజాజ్ ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్. యా, బజాజ్ ఆటో డెఫినెట్లీ అక్యుములేషన్ మొదలెట్టొచ్చండి. స్టాక్ మనకు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 12,700 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 7,800 దాకా రావటం చూసాం. సో క్లోజ్ టు హాఫ్ అవటం చూసాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 7,380 లో ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. సో లాస్ట్ మంత్ 7,301 కి వచ్చి క్లోజింగ్ మటుకు 7,800 దగ్గర అయింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ అండి మీకు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఆటోస్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు 6,800 కూడా రావచ్చు మార్కెట్. సో 7-8 నుంచి 6-8 మధ్యలో షుడ్ ట్రై టు బై అండి. సిమిలర్ చార్ట్ ఓఎఫ్ఎస్ఎస్ కూడా. సో ఈ స్టాక్ కూడా మనకి క్లోజ్ టు అబౌట్ 13,200 నుంచి కరెక్ట్ అవుతూ లాస్ట్ మంత్ 7,100 లో రావటం చూసాం. అండ్ 7,022 లాస్ట్ ఇయర్ జూలై లో ఏదైతే ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో అది కట్ అవుతుంది కాదు, బట్ డెఫినెట్లీ మంచి స్టాక్ కరెక్ట్ ప్రైస్ పాయింట్ వచ్చినప్పుడు ఈ షుడ్ ట్రై టు బై అండి. సో మీకు 1 year 1.5 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక రెండు కూడా వెరీ గుడ్ స్టాక్స్. సో 30% స్ట్రైట్ అవే మీరు కొనొచ్చు. బ్యాలెన్స్ ఓఎఫ్ఎస్ఎస్ 7,022 వచ్చేసరికి షుడ్ ఫుల్లీ ఇన్వెస్టెడ్. సిమిలర్లీ బజాజ్ ఆటో కూడా 6,800 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు చెన్నై నుంచి. శర్మ గారు నమస్తే. రైట్, కాల్ కట్ అయింది. అట్లాగే చెన్నై నుంచి శర్మ మాట్లాడుతున్నాను. రైట్, మాట్లాడండి. ఇప్పుడు ట్రంప్ గారి ఎఫెక్ట్ మన రియాలిటీ స్టాక్స్ మీద కూడా ఉంటుందా అని నాకు అనుమానం. ఓకే, ఎందుకంటే అది ఇంపోర్టెడ్ డిపెండెంట్, ఎక్స్పోర్ట్ డిపెండెంట్, ఇంపోర్ట్ డిపెండెంట్ కాదు కదా. అందుకోసం ఇప్పుడు నా దగ్గర ఎన్బిసిసి ఉన్నాయండి. ఎలా ఉంటుంది, ఏమన్నా వరి పడాల్సిన అవసరం ఉందా, లేకపోతే కెన్ గో హెడ్ జాలీగా? రియాలిటీ మీద అంత ఉండకపోవచ్చు అండి, బికాస్ ఇట్స్ ఆల్ ఇంటర్నల్ కన్సర్న్ ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై రియల్ ఎస్టేట్ కి ఏదైతే ఉందో. సో ప్రాబ్లీ ఐ థింక్ యూర్ ఇన్ ఏ గుడ్ స్టాక్ ఓన్లీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడ కొన్నారో చెప్పలేదు. స్టాక్ ఆల్రెడీ 139 నుంచి కరెక్ట్ అయ్యి 70 దాకా రావటం చూసాం. ఐ థింక్ ఈ రేట్ లో దెర్ ఇస్ నథింగ్ టు వరీ ఎన్బిసిసిలో. ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి ఒకవేళ నిఫ్టీ 21,000 ఇన్ఫాక్ట్ వస్తే కనుక మేబీ స్టాక్ అరౌండ్ 55 దాకా రావచ్చు. అంతకుమించి దెర్ ఇస్ నో డౌన్ సైడ్. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక ప్రాబ్లీ 108 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యూఆర్ ఇన్ ఏ సేఫ్ స్టాక్ అండి. ఇట్స్ ఎ లో బీటా నేమ్ అండ్ కొద్ది కన్సాలిడేషన్ అయ్యే స్టాక్ కాబట్టి నథింగ్ టు వరీ. ఎన్బిసిసి షుడ్ హోల్డ్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. విజయ్ ఆదిత్య అడుగుతున్నారు, హోల్డింగ్ అశోక్ లీలాండ్ 183లో అండ్ జిన్సర్ 500, ప్లీజ్ సజెస్ట్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఈ రెండు. ఐ థింక్ అశోక్ లీలాండ్ ఈస్ డెఫినెట్లీ హోల్డ్ అండి. మీరు 180లో కొన్నారు. ఈ స్టాక్ ఆల్రెడీ అరౌండ్ మీ ప్రైస్ కన్నా ఎక్కువే ఉంది. అరౌండ్ 205 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ 264 నుంచి కరెక్ట్ అవుతూ ప్రాబ్లీ దీనికి ఇమీడియట్ సపోర్ట్ అనేది 192 దగ్గర. మీరు ఎగ్జాక్ట్లీ సపోర్ట్ పాయింట్ దగ్గరే తీసుకున్నారు కాబట్టి ఇట్స్ ఏ హోల్డ్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ 240, 250 వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. ఎందుకంటే హై సైడ్ ప్రాబ్లీ ఈ స్టాక్ కి 260 దగ్గర రెసిస్టెన్స్ అగైన్ ఉంటుంది కాబట్టి 240 ఆ రేంజ్ వచ్చినప్పుడు షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. అండ్ లాస్ట్ 1 year 1.5 year లోనే ఇది క్లోజ్ టు డబుల్ అవుట్ ఉంది స్టాక్. సిమిలర్లీ జెన్సార్ టెక్నాలజీస్ కూడా 695 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ కూడా 984 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. సో మీరు కొన్న ప్రైసెస్ ఓకే అండి. సో 500+ ఏదో చెప్పారు మీరు. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ ఈ స్టాక్ కి కూడా. ప్రాబ్లీ ఈ స్టాక్ లో పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 860 అంటే 150, 160 పాయింట్స్ ఇక్కడ నుంచి పెరిగితే కనుక యూ షుడ్ ట్రై టు